అబద్ధము కాని అబద్ధాన్ని చెప్పించాలి అనేది ధర్మరాజుతో చెప్పిస్తారు. సో అందువల్ల మీకు అలా అన్నట్లుంది. అసోసియేషన్ అనేది చాలా స్మాల్ లెటర్స్లో రాశారు, చాలా చిన్న లెటర్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ లాగా. సో చిన్న లెటర్లో రాశారు, టిఆర్ఎస్ అని అనౌన్స్ చేశారు. మరి టిఆర్ఎస్ అని అనౌన్స్ చేయడం ఏంటి అంటే, కవిత రాజకీయంగా అర్థం చేసుకోవాల్సింది అంటే పేరుతోనే స్టార్ట్ అయితే ఎట్లా తప్పడడు నువ్వు. సో పార్టీ పేరు ఏదైనా అల్టిమేట్గా నువ్వు ఏం చేస్తావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది కదా. సో అందువల్ల పార్టీల పేర్లతో సంబంధం లేదు. కానీ ఎందుకు మరి అంతగా టిఆర్ఎస్ అనే పేరు ఉండాలి అనే ఒక తాపత్రయం నుంచి వచ్చిన సమస్య ఇది. సో ఆ సమస్య మరి పోనీ ఆ పేరు ఉంటుందా అంటే మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు కానీ లెగసీ పొలిటికల్ పార్టీస్, గతంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కు సిమిలర్గా ఉండేటువంటి పేర్లను అంగీకరించారు. ఇప్పుడు ఈనాడు పత్రిక ఉంది, ఆ మధ్య ఒకటి ఈనాడు దర్బార్ అగరబత్తి స్టార్ట్ చేశాడు. సేమ్ ఆ ఈనాడు మాస్టర్డ్ అక్షరాలు ఎలా ఉంటాయో అలాంటి అక్షరాలతో పెట్టాడు. ఒప్పుకోలే కదా. సో వోంట్ యాక్సెప్ట్. అది ట్రేడ్ మార్క్లు ఒప్పుకోరు పొలిటికల్ పార్టీస్, మరి ఒప్పుకుంటారా? అందువల్ల బహుశా ఆ టిఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టారు. మరి అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలియదు. టిఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ వార్తలు వస్తున్నాయి టిఆర్ఎస్ అబ్జెక్ట్ కూడా చేయకపోవచ్చు అని, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. అందువల్ల మొదలు పేరులోనే గందరగోళం ఉండకూడదు.